హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి పల్లెటూరు స్టైల్లో వేరుశెనగ పప్పులేసి పచ్చిమిరపకాయలు పచ్చడి అనేది రెసిపీ అనేది చూపిపోతున్నాను. చాలా సింపుల్గా రోడ్డు పచ్చడి చేసేసుకోవచ్చు. ఇదే 5 నిమిషాలు చేసుకునే పచ్చడి రెసిపీ ఇది. దీనికి కావాల్సిన ప్రాసెస్ కూడా ఒక కప్పు వేరుశెనగ పప్పులు తీసుకొని ఇవి పచ్చిమిరపకాయలు చింతపండు ముందుగా నానబెట్టేసుకున్నాను. సైజ్ అంతా ముందుగా బాండలు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక కప్పు వేరుశెనగ గుండ్లు ఇదిగోండి వేరుశెనగ పప్పులు ఒక కప్పు తీసుకున్నాను. ఇవి సన్న మంట మీద దోరగా వేయించుకోండి. సన్న మంట మీద ఇవి వేగాయి కదా. ఇప్పుడు లాస్ట్న మనం పక్కన పెట్టుకునేటప్పుడు జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు ఇవి కూడా కొంచెం చిప్పట అనేదాకా ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆపేసి పచ్చిమిరపకాయలు పక్కన చల్లారేది. ఇదిగోండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కొంచెం ఆ చెమ్మంట పోయే వరకు వేయించుకోండి. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. పచ్చిమిరపకాయలు మగ్గాయి కదా, దీంట్లోనే టమాటాలు వేసుకుంటున్నాం. ఇవ్వండి ఇలా వేగిపోయాక స్టవ్ ఆఫ్ వేసుకొని మనం ఇంకా ముందుగా వేసుకునే శనగపప్పు దంచుకుందాం. ఇంకా ఇవ్వండి మనం ఆల్రెడీ వేసేసాం కదా, దంచేసుకున్నాం పచ్చగా. ఇంకా ఆల్రెడీ చల్లారిపోయినాయి కాబట్టి కొంచెం మెత్తంగా ఈరోజు రోట్లోనే పచ్చడి మొత్తం మీకు ఈ పప్పులు కొంచెం మెత్తగా కావాలంటే మిక్సీ వేసుకోండి, తర్వాత తెచ్చుకొని దంచుకోవచ్చు. ఇవన్నీ మెత్తగా అయిపోయాక ఒక తర మొత్తం ఇలా కలుపుకొని ఇంకొంచెం ఏమైనా పొలుపులు ఉంటే మనం ఇప్పుడు చేసుకునేవి పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా దీంట్లో రుచికి సరిపోయినంత మళ్ళీ కచ్చాబచ్చగా ఇప్పుడు ఒక్క తర ఇదంతా కలుపుకొని మొత్తం మంట పట్టుకొని ఉండేదానికి నేను ఒక స్పూన్ పెట్టాను, లేదంటే మీరు చేతితో కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు కొంచెం చింతపండు, నేను చింతపండు దాంట్లో వేయలేదు, ఇప్పుడు ఇలా చేసుకోవచ్చు అని చింతపండు ఇలా వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ దంచుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఇది ఎరగడ్డి కూడా ఒక్క మొక్క దంచేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ఇంకంతే పచ్చడి ఇంకా తీసేసుకోవడమే. ఇదిగోండి ఇంకా గిన్నెలో తీసేసుకొని డైరెక్ట్ అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది పాత పల్లెటూరు స్టైల్లో వేరుశెనగల పచ్చడి రెసిపీ అనేది చూపించాను కదా. ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉండే సింపుల్గా చేసేసుకునే 5 నిమిషాల్లో అయిపోయే రోటి పచ్చడి రెసిపీ చూసారు కదా. ఇంకింతే వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.